బాడీని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అక్కడ సీన్ ఆఫ్ events లో దొరికిన ఆ మృతుడి సెల్ ఫోన్ ఆధారంగా ఆ ఫింగర్ ప్రింట్ ద్వారా దాన్ని ఓపెన్ చేసి అక్కడ బంధువులని ఆ ఫోన్లో ఒకరు దొరికిన నంబర్స్తో మాట్లాడి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బంధువులతోటి మాట్లాడితే చనిపోయిన వ్యక్తిని శ్రీ ప్రవీణ్ కుమార్ పగడాల పాస్టర్గా దాన్ని గుర్తించడం జరిగింది. తర్వాత ఆ రోజు వారి బంధువులు ఎవరు అందుబాటులో లేకపోవడము, వారి హైదరాబాద్ వారి స్వస్థలం కావడంతో వారు సాయంత్రం ఇక్కడికి వాళ్ళ బంధువులు వచ్చిన తర్వాత ఆ రోజు కేసు రిజిస్టర్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వారి బంధువులు ఇంకా వారి ఫ్రెండ్స్ అంతా వచ్చిన తర్వాత మనం ఇంక్వెస్ట్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేశాము. ఎంఆర్ఓ గారు ఈ ప్రతి ఒక్కరూ ఈ మృతి మీద మాకు అనుమానం ఉందని చెప్పడంతో మేజిస్ట్రేట్ గారితో ఎంఆర్ఓ గారితో ఇంక్వెస్ట్ చేయడం జరిగింది. ద టీమ్ ఆఫ్ డాక్టర్స్ అండ్ వీడియోగ్రఫీ ఇది పోస్ట్ మార్టం కూడా చేయడం జరిగింది. తర్వాత ఈ కేసు వీరి మృతి మీద వారి ఫ్రెండ్స్ కానీ ఇంకా కొంత ప్రజలకు కానీ అనుమానాలు ఉండడం వల్ల దీన్ని చాలా ఇంపార్టెంట్ కేసుగా పరిగణించి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని దీన్ని దర్యాప్తు చేయడానికి మనము నియమించడం జరిగింది. దానికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారు, తర్వాత నార్త్ జోన్ డిఎస్పీ శ్రీకాంత్, ఉమామహేశ్వరరావు, విజయ్ కుమార్ ఇట్లా ఇన్వెస్టిగేషన్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీస్ అందరినీ కూడా నియమించి దీన్ని దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసుని పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తేల్చి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి అప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషను వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ప్రిలిమినరీగా ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కొంతమందితో మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా మాకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. తర్వాత అరౌండ్ 1 o'clock అట్లా వారు చౌటుపల్ టోల్గేట్ 1 o'clock చౌటుపల్ టోల్గేట్ పాస్ అయ్యారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతూ ఉంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడున్నారు విజయవాడలో అనేది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. తర్వాత కొంతమూరు పెట్రోల్ బంక్ దగ్గరికి అరౌండ్ 11:30కి రీచ్ అయ్యారు. అరౌండ్ 11:42కి ఈ నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఈ ఇన్సిడెంట్ జరిగింది. సో వారి మూమెంట్ అంతా కూడా బయలుదేరినప్పటి నుంచి వారు మరణించేంత వరకు పూర్తిగా ట్రాక్ చేయడం జరుగుతూ ఉంది. విజయవాడలో వారు ఎవరిని కలిశారు, 4 గంటలు ఎక్కడ ఉన్నారు అనేది మాత్రము ఇంకా పూర్తిగా టీమ్స్ అక్కడ పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాయి. విజయవాడ సిటీలో ఉన్న సీసీ కెమెరాస్ని కూడా మేము పరిశీలిస్తున్నాం. తర్వాత ఈ పోస్ట్ మార్టం కూడా ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో వాళ్ళు పూర్తి ఫైండింగ్స్ మాకు ఇవ్వలేదు. అయితే కొన్ని అబ్రేషన్ ఇంజరీస్ చేతుల మీద బాడీ మీద ఉన్నాయి, అంటే ఏదన్నా రాపుడు గాయాలు ఉన్నాయన్నారు. లాసరేటెడ్ ఇంజరీస్ ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు, ఫ్రంట్ సైడ్ ఆఫ్ ద ఫేస్ మీద ఉన్నాయని చెప్పారు లాసరేటెడ్ ఇంజరీస్. అయితే ఈ టాక్సికాలజీ రిపోర్టు ఎఫ్ఎస్ఎల్కి టాక్సికాలజీ రిపోర్టు ఫర్దర్గా పెథాలజీ కూడా కొన్ని రిపోర్ట్స్ పంపారు. ఎందుకంటే ఒక కాలిన గాయం కాలు మీద ఉంది, అది ఎటువంటి గాయం అని చెప్పడానికి పెథాలజీ కూడా ఈ రిపోర్ట్స్ కోసం పంపడం జరిగింది. సో ఇవన్నీ పూర్తి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఈ మనం ఇన్వెస్టిగేషన్ అంటే ఎందుకు వారు చనిపోయారు అనేది పూర్తిగా మనం నిర్ధారించడం జరుగుతుంది.
ఇంకా ఎవరికైనా టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా ఈ సీసీ కెమెరాస్, సెల్ ఫోన్ కెమెరాస్, సెల్ ఫోన్ అనాలిసిస్ ఇవన్నీ చేస్తున్నాం. అంతేకాకుండా ఎంటీఓ మన ట్రాన్స్పోర్ట్ ఆఫీషియల్స్ కూడా ఈ వెహికల్స్ని కూడా వారు ఎగ్జామిన్ చేశారు. యాక్సిడెంట్ అయిన వెహికల్స్ని ఎగ్జామిన్ చేశారు. అతను డెంట్ మార్క్స్ ఉన్నాయా, అతను కార్స్ అప్పుడు మీరు సీసీటీవీలో చూస్తుంటే కొన్ని కార్స్ కూడా అక్కడ వారి మోటార్ సైకిల్తో పాటు పాస్ అవుతున్నాయి. అదేదైనా కొలిజన్ అవుతే మోటార్ సైకిల్కి ఏదైనా ఒక కార్ వచ్చి గుద్దితే అక్కడ డెంట్ మార్క్స్ ఏమైనా పడ్డాయా, తర్వాత ఏదైనా పెయింట్స్ ఎక్స్చేంజ్ అయిందా, మోటార్ సైకిల్కి ఆ కార్కు మధ్యలో ఏదైనా గుద్దితే ఆ కార్లో ఉన్న పెయింట్ మోటార్ సైకిల్కి అందిందా, మోటార్ సైకిల్ పెయింట్ ఏమైనా కార్కు వచ్చిందా, అది కూడా వారు రిపోర్ట్ ఇచ్చారు. అది ఎస్పీ గారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ విధంగా డీటెయిల్ అనాలిసిస్ మేము చేస్తున్నామండి. ఇంకోటి నేను ప్రజలకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ కేసుని డీటెయిల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా వారిని, నన్ను కానీ జిల్లా ఎస్పీ గారిని కానీ, వాళ్ళ దగ్గర ఏదైనా సాక్ష్యాలు ఉంటే కూడా, వీరి మృతికి సంబంధించి ఉంటే కూడా మమ్మల్ని వచ్చి వాళ్ళు కలిసి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వారికి ఎటువంటి సందేహాలైనా మేము క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా ఆ యాంగిల్స్లో కూడా మేము ఇన్వెస్టిగేట్ చేస్తాము. అంతేగాని వీరి మృతి గురించి అనవసరమైన సోషల్ మీడియాలో కానీ అనవసరమైన పోస్టులు పెట్టి విద్వేషాలు సృష్టించే విధంగా చేస్తే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు జిల్లా ఎస్పీ గారు ఇంతవరకు గ్యాదర్ చేసిన టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజెస్, ఎఫ్ఎస్ఎల్ నుంచి కూడా ఆ వీడియో ఫుటేజ్ని 50 ఫ్రేమ్స్గా డివైడ్ చేశారు. సో డ్రోన్ షాట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఐజీ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, ఇతర నా కొలీగ్స్కి కూడా గుడ్ ఈవినింగ్. సో మనం మొట్టమొదటిగా మొన్న ఫస్ట్ ప్రెస్ మీట్ అయిన తర్వాత కొంత ఎవిడెన్స్, ఇప్పుడు సార్ చాలా ఎవిడెన్స్ తెలియజేశారు. ప్రిలిమినరీ పోస్ట్ మార్టం రిపోర్ట్, అలాగే ప్రిలిమినరీ డిటిఓ రిపోర్ట్ ఇవన్నీ వచ్చాయి. వీటితో పాటు ఇప్పుడు మీకు మరికొంత డేటా మేము కలెక్ట్ చేశాము. అది బేసిక్గా టోల్ ప్లాజా ఫ్రమ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ నుంచి మన యాక్సిడెంట్ సీన్ దాకా ఆయన ట్రావెలింగ్ది ప్రతిదీ కూడా మనం చేశాము. ప్రైవేట్ సీసీ కెమెరాలు ఏవైతే ఉన్నాయో విత్ ఇన్ ద హైదరాబాద్ అండ్ విత్ ఇన్ విజయవాడ, అవి కూడా మీకు రానున్న రోజుల్లో ప్రజెంట్ చేస్తాం. సో టోల్ ప్లాజాలో ఆయన మనకి చౌటుప్పల్ ఫస్ట్ టోల్ ప్లాజా దగ్గర 1:29కి స్టార్ట్ అయ్యారు. ఇది ఫోటో చూపించగలుగుతామా? తర్వాత చూపిద్దామా? డైరెక్ట్ వీడియో చూపిస్తారా? చౌటుప్పల్ చూడండి. చౌటుప్పల్ తర్వాత నల్గొండ దగ్గర కొర్లపహాడ్ అని ఒకటి 2:14, చిల్లకల్లు 3:31, అలాగే కేసర అంటే మన అవుట్స్కట్స్లోకి వచ్చారు 4:07కి. మళ్ళీ పొట్టిపాడు అంటే కేసర అండ్ పొట్టిపాడు మధ్యన ఆయన విజయవాడలో సైట్ అయ్యారు మనకి టౌన్లో, అది వెతకాల్సి ఉంది. పుట్టుపాడు దగ్గర మళ్ళీ 9:15కి, తర్వాత కలపర్రు 9:33కి, నల్లజర్ల 11:04కి, కొవ్వూరు మళ్ళీ 11:31కి, అలాగే బంక్ పెట్రోల్ హెచ్పి కొంతమూరు దగ్గర ఉంది, అది 11:36కి, అలాగే మైనింగ్ చెక్ పోస్ట్ కొంతమూరు 23:40, కొంతమూరు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ 23:41, అలాగే కేశవ హాస్పిటల్ 23:41, డైరెక్ట్ క్రైమ్ సీన్ 23:42. సో ఇప్పుడు ఈ 23:40 ఇవన్నీ కూడా మనకి ఫుటేజ్లు ఉన్నాయి, ఇవి కూడా చూపిస్తాం. 23:42 ఏదైతే 1 మినిట్ ఉందో ఆ 1 మినిట్లో సెకండ్స్ వైజ్ ఎఫ్ఎస్ఎల్ వారు ఫ్రేమ్స్ తీశారు. ఈచ్ సెకండ్కి 15 ఫ్రేమ్స్. దాన్ని మళ్ళీ మీకు అర్థం అవడానికి మళ్ళీ కొన్ని ఫ్రేమ్స్ తీసుకొని పెట్టాం. నౌ వీ విల్ షో ది టోల్ గేట్ వైజ్. పెట్టండి బాబు, టోల్ గేట్ వైజ్. ఇది ఎక్కడ? చౌటుప్పల్ అండి. ఇది చౌటుప్పల్ దగ్గర ఆ బైక్లో వెళ్తున్నారు. దట్ ఈస్ ద చౌటుప్పల్. సో నెక్స్ట్ కొర్లపాడు నల్గొండ దగ్గర అండి. అది ఫ్రంట్ది, బ్యాక్ నుంచి సరిగ్గా పెట్టాను సార్, మోటార్ సైకిల్ అది. నెక్స్ట్ చిల్లకల్లు
చిల్లకల్లు దగ్గర ఎస్ ఇస్ కమింగ్ వస్తున్నారు. సో దిస్ ఈజ్ చిల్లకల్లు దగ్గర. అలాగే నెక్స్ట్ కీసర, ఇది స్లో మోషన్లో ఉంది, మనం కనిపించడానికని స్పీడ్ చేయి బాబు. సో నెక్స్ట్ పొట్టిపాడు ఇది మనకి మళ్ళీ వచ్చింది. జస్ట్ బ్లింకర్తో వస్తున్నారైనా, బ్లింకర్ ఆగింది, పాస్ అయిపోయారు. నెక్స్ట్ అక్కడికే మెయిన్ హెడ్లైట్ లేదు, బ్లింకర్ తోటే పాస్ అవుతున్నారు. కలపర్రు దగ్గర బ్లింకర్ వెలుగుతుంది చూడండి, బ్యాక్ సైడ్ ఆ బ్లింకర్ వెలుగుతుంది. సో నెక్స్ట్ నల్లజర్ల, టైం కూడా చూడొచ్చు, 23:04 వస్తున్నారు ఆయన. పైన టైం కూడా ఉంది 23:04కి. సో ఈజ్ పాసింగ్, అదిగో బ్లింకర్ వస్తుంది, బ్లింకర్ తోటే ట్రావెల్. సో ఆల్మోస్ట్ ఈయన మన పుట్టిపాడు నుంచి బ్లింకర్ తోటే ట్రావెల్ చేస్తున్నారు. ఈజ్ నెక్స్ట్ ఇది కొవ్వూరు దగ్గర బ్లింకర్తో. రైట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ అగ్రహారం కొంతమూరు. ఇది కాదు సార్, ఇది జస్ట్ క్లోజ్ సార్, 1 కిలోమీటర్ 6 కిలోమీటర్స్ సార్ యాక్సిడెంట్స్. లక్కీకి ఇవన్నీ ఉన్నాయి సార్ మనకి. ఆ టైంకి తీసుకెళ్ళి బాబు. 23:36, 32 దగ్గర ఉన్నావు, 36కి తీసుకెళ్ళాలి. అది 36 జస్ట్ నువ్వు పాస్ అవుతారు. లారీ ఇగో ఇది, ఈ బైక్ మరోసారి చూస్తారా? ఈజ్ ఒకటి బ్యాక్ పంపించు బాబు. అది బ్లింకర్ ఆన్ చేయి. లారీ అది దట్ ఈస్ వాట్ ఎవర్ అది అబ్జర్వేషన్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ కొంతమూరు దగ్గర మైనింగ్ చెక్ పోస్ట్ అండి ఇది. గుడ్ అబ్జర్వేషన్ సార్. అది లైట్ లేకపోవడం. ఆన్ చేయి బాబు. సో బ్లింకర్ వెళ్తుంది. సో నెక్స్ట్ కొంతమూరు ఫ్లైఓవర్. అది ఫ్లైఓవర్. నెక్స్ట్ కేశవ ఎమర్జెన్సీ హాస్పిటల్. మూడు 41 23 అది కట్టు చెయ్యి, రిలీజ్ అది వెళ్ళిపోతుంది. సరిపోయింది 23. ఇక్కడ కార్లు వస్తాయా? 4 కార్స్ వస్తాయి. ఇక్కడేనా? అగోటి సార్ వెళ్తున్నారు. ఈ వెనక 4 కార్స్ సార్, 2, 3 అండ్ 4 సార్. ఇది కరెక్ట్ 1 మినిట్కి యాక్సిడెంట్ అక్కడ అయింది. ఈ 4 కార్లు మనం ఐడెంటిఫై చేసాం. సో 42కి అయింది సార్. ఉంచిపోయేది
సో 42 వరకు సార్ నో అదర్ వెహికల్ హెస్ గాన్ బిహైండ్. అదే సార్ 1 2 3 4 అంటే ఈ 4 కార్లోనే క్రైమ్ సీన్లో ఉండాలి. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ పెట్రోల్ బంక్ దగ్గర ఒకసారి జస్ట్ ఐడెంటిఫై అండి. ఎగ్జామిన్ చేసాం వాళ్ళని, డ్రైవర్స్ ఆ కార్లు ఎంఏ ఇన్స్పెక్టర్కి చూపించాం, ఎఫ్ఎస్ఎల్ చూశారు, వాళ్ళు ఏ పని మీద కూడా వచ్చారో కూడా వెరిఫై చేశాం. ఏం లేదండి. ఒకరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, ఇంకొక ఆయన బయో ప్రొడక్ట్స్ అమ్ముతాడు, కాకినాడలోని డెమో ఇవ్వడానికి వచ్చారు. ఒకరు సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ చూడడానికి ఫ్యామిలీతో వెళ్తున్నారు. ఇంకొక ఆయన స్పేర్ పార్ట్స్తో వచ్చిన ఆయన కాతేరు దగ్గర ఈయన బ్యాగ్ రైట్కి ఒరిగిపోయి వెళ్తుండడం అబ్జర్వ్ చేశారు. ఒక ఆయన మాత్రం ఎందుకు ఇలాగ ఎంత ఒరిగిపోతుంటే ఈ బ్లింకర్ లైట్లో వెళ్తున్నాడని ఆయనకి డౌట్ వచ్చింది. ఆయన కాతేరు బ్రిడ్జ్ దగ్గర దిగిపోయాడు, ఈయన ఓవర్టేక్ చేశాడు ఆయన. సో ఆయన ఒక్కరు ఉన్నారు. ఆయన అదర్వైజ్ మిగిలిన నలుగురిలో ఒక ఆయన జస్ట్ పక్కన ఉన్నాడు కానీ తెలియదు ఆయన. సో దిస్ ఈజ్ నెక్స్ట్ మన కెమెరా ఏది బాబు, మన ఇది క్రైమ్ సీన్దా నేకెడ్ అయితే చూపించండి ఫస్ట్. నేకెడ్ ఇది. సో నేకెడ్ అట్నుంచి ఆ రోడ్లో వస్తున్నారండి ఆయన. అదిగో అదే బైక్, అది నేకెడ్. జస్ట్ ఇప్పుడు డస్ట్ వచ్చింది అక్కడ. మరోసారి డిస్ప్లే చేయి. అది బైక్ వస్తుంది. రైట్. ఓకే. నౌ ఇప్పుడు దాన్ని ఎఫ్ఎస్ఎల్కి పంపామండి. ఇదే షార్ట్ని మనం డౌన్లోడ్ చేసి మనకి నేకెడ్ ఐకి ఇలాగ ఉంది, ఇంకా మెల్లగా స్లో చేసి ఏం జరిగిందని. దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ. ఎక్కడికి వెళ్తావు బాబు? రైట్, చూపించు. ఏమండి తెలియదు, వాళ్ళు రోడ్ చూసుకొని వెళ్ళిపోతుంటారు, ఈయన పక్కన వెళ్తున్నారు. చూడండి ఒకసారి మనం చూడండి అది ఫస్ట్. అది నెక్స్ట్ చూడండి 42 ఫస్ట్ సెకండ్లో ఈ ఫ్రేమ్స్ వచ్చాయి, 1వ సెకండ్లో, 2వ సెకండ్లో స్టార్ట్ అయింది మళ్ళీ. రైట్ అవి అక్కడ బండి వచ్చింది మళ్ళీ. రైట్. నెక్స్ట్ చూడండి కార్ డిస్టెన్స్ చూడండి. రైట్. అక్కడ చూడండి గీత ఒకటి కనిపిస్తుంది కింద. హెల్మెట్ ఆయన వైట్ కలర్ పైన హెల్మెట్ అది. ఎస్. నౌ డస్ట్ స్టార్ట్ అవుతుంది కొంచెం. అదిగో నెక్స్ట్ అయిపోయాయి. లైట్లు ఆపుతారా? చూసి కారు ఇంకా అక్కడే ఉంది దూరంగా. చూసి రైట్. నెక్స్ట్ ఇచ్చి ముందు వైట్ పోల్ ఉంది చూడండి. ఈ వైట్ పోల్ అక్కడ చూడే. మన నెక్స్ట్ లైట్ అగో అది చూడండి. ఆ వైట్ది అది రైట్. నెక్స్ట్ కారు దాని మట్టుగా వెళ్ళిపోతుంది. సో ఆయన వెహికల్కి కారుకి ఇందాక మనకి నేకెడ్ ఐలో 2 కలిసి వస్తున్నట్టున్నాయి. సో ఫ్రేమ్స్లో చూస్తే దెర్ ఈజ్ ఏ డిఫరెన్స్. ఓకే. శబ్దం రాలేదు అంతే కదా మనకు. దట్ ఈస్ వాట్. నెక్స్ట్ మరోసారి మనము ఆ ఫ్రేమ్లో అది పెట్టింది ఒకసారి చూపించండి. అది సార్ ఇది సార్ మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఐడెంటిఫై చేసి పెట్టింది. నెక్స్ట్ ఓకే.
నెక్స్ట్ 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 అంటే కొంచెం ముందుకెళ్ళమ్మా, కొంచెం వెనక్కి తీసుకెళ్ళి వెనక్కి. వారు ఇండికేట్ చేస్తున్నారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆయన మోటార్ సైకిల్కి రాశారు చూడండి, డిస్టెన్స్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ చాలా డిస్టెన్స్ ఉంది ఇద్దరి మధ్య, అది ఇండికేట్ చేస్తున్నారు మీరు. నెక్స్ట్ నెక్స్ట్ చూడండి డిస్టెన్స్ మళ్ళీ ఇండికేట్ చేశారు మీకు. రైట్, అక్కడ స్టార్ట్ అయింది సార్. రైట్, ఇప్పుడు చూడండి ఆ పాయింట్కి యాక్సిడెంట్ అయిన వారు వెళ్ళారు, లోపలికి వెళ్ళారు కదా, డిస్టెన్స్ మళ్ళీ చూపిస్తున్నారు. నెక్స్ట్ స్క్రీన్ అక్కడ వెళ్ళి లోపలికి వెళ్తారు. నెక్స్ట్ నెక్స్ట్ బ్లింకర్ లైట్ కూడా మీకు కనిపిస్తుంది చూడండి, డస్క్లో యూ కెన్ సీ రెడ్ కలర్. చూడండి డిస్టెన్స్ చూడండి, బోత్ వెహికల్స్ ఇట్స్ వెరీ క్లియర్లీ ఇట్ ఇస్ సేమ్. అదిగో రెడ్ కలర్ కూడా సార్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఓకే, చూపింది క్రాస్ డస్ట్ చూడండి ముందుంది. కారు వెళ్ళిన తర్వాత డస్ట్ రైస్ కనిపిస్తుంది. సో దిస్ స్లైడ్స్ హ్యావ్ కమ్ అంటే మళ్ళీ వీళ్ళు దీని మీద మేము మళ్ళీ వీల్ ఆస్క్ ఎఫ్ఎస్ఎల్ సమ్ మోర్ ఇన్ఫర్మేషన్, మాకు డౌట్స్ ఏమున్నవి అవి కూడా వీ విల్ ఆస్క్. ఎస్ 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 వాళ్ళకి ఏం తెలియదు, దే డోంట్ నో ఎనీథింగ్, జస్ట్ దే ఆర్ గోయింగ్ వెళ్ళిపోతున్నారు. సో ఇది దీనికి సంబంధించినంత వరకు ఈ రెండు ఇవి. దీని మీద ఫర్దర్గా మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఫర్దర్గా మేము మాకు వచ్చే డౌట్స్ డాక్టర్స్కి కానీ లేకపోతే ఫోరెన్సిక్ వాళ్ళకి కానీ ఎంఈ ఇన్స్పెక్టర్కి కానీ అడుగుతాము. తర్వాత వాళ్ళు ఫైనలైజ్ చేసిన ఒపీనియన్ మీద వీ విల్ డ్రా ఏ కంక్లూజన్. దీనికి ఒకసారి ద నెక్స్ట్ థింగ్ ఈజ్ ఈయన రాజమండ్రి ఎందుకు వచ్చారు అన్నది ఒక ఇది. సో ఈయన వీరి పాప పేరుతోటి ఒక సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొన్నదానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్కి సంబంధించి ఒక బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్తే దెన్ అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు, వెల్డింగ్ చేయాలి అక్కడ, వెల్డింగ్ చేసుకోవడానికి. అందుకు గాను ఆ బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయనకి పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడండి లాలా చెరువు దగ్గర ఎవరది ఓనర్ అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు ఆయన. ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th రిజిస్ట్రేషన్ అయింది, మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది, అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు ఆయన. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికీ తెలుసు ఆయన రాజమండ్రి వస్తారని. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలంటే. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా అక్కడ మా టీం ఉంది, వారిని 1కి 2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నాను.
ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనత్ ఒక ఆమె ఉంది, అరుణ జ్యోతిని, వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేసాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారు ఒక పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాం, ఎక్కడికైనా వెళ్తున్నారని మీకు చెప్పారా? ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేశారు. చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు ప్లీజ్ అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మేము ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొరాబరేటివ్గా తెప్పిస్తాం. మాకుండే డౌట్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు, వెహికల్స్ చూశారు, నెక్స్ట్ ఆ సీన్ చూశారు. సో దాన్ని బట్టి చూస్తాం. నెక్స్ట్ డ్రోన్ షాట్ కూడా మీకు క్రైమ్ సీన్ది వేకెంట్గా ఉన్న డ్రోన్ షాట్స్ పెట్టండి బాబు. డ్రోన్ షాట్స్ రామ్మోహన్ మిస్డ్ కాల్ అది ఆయన చేస్తే రామోహన్ తీయలేదు. ఆ మిస్డ్ కాల్ మన ఎస్ఐ గారు చూశారు. ఓ ఇది రాజమండ్రి ఇతను కాబట్టి ఇతనికి తెలుస్తుందని ఫింగర్ ప్రింట్ చేసి ఆయనకి చేశారు. సార్ ఎస్పీ గారు ఇప్పుడు ఇది నిజమా కాదన్నది మీరే చెప్పారు. 11:42కి యాక్షన్ జరిగింది. అరౌండ్ 1:32 మెసేజ్ ఏదో వెళ్ళింది ఫోన్ కానీ అంటున్నారు. అది నిజమా కాదా? ఇంతవరకు ఏమి అలాంటిది ఏం లేదండి. ఫోన్ నుంచి మెసేజ్ వచ్చిందని ఏదో ఇంతవరకు సిడిఆర్ అనాలిసిస్లో ఏం అలాంటిది లేదు. సిడిఆర్లో లేదు. అసలు 1 గంటకి ఎలా వెళ్తుంది చూసి సరే. ఎనీవే వెరిఫై చేస్తాం. మీ డౌట్స్ ఏదైనా ఉంటే అదేనండి. ఇప్పుడు వాట్ ఎవర్ డౌట్స్ యూ హ్యావ్, మన దగ్గర అంతా ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ ఉంది, అంతా ఉంది. విల్ వెరిఫై అండ్ ఇన్వెస్టిగేషన్లో మళ్ళీ వెరిఫై చేసి విల్ గెట్ బ్యాక్. సార్ ఇంకొక డౌట్ ఏంటంటే అది ఫేక్ కాదని మీరే చెప్పాలి. ఈ చెస్ట్ మీద ఫుట్ ప్రింట్ ఏదో ఉందని చెప్తున్నారు, అది నిజమా కాదా? ఇది షర్ట్ తీసామండి. షర్ట్ మన పోస్ట్ మార్టం అప్పుడు తీశారు. తీసిన దాన్ని ఇప్పుడు మనము ఫింగర్ ప్రింట్స్ చూశారు. సో యాజ్ ఫార్ యాజ్ నౌ దెర్ ఇస్ నో ఫుట్ ప్రింట్. మన ఫింగర్ ప్రింట్స్ ఇన్స్పెక్టర్ వెరిఫై చేశారు. దీన్ని ఫర్దర్గా ఇంకా ఎక్స్పర్టైజ్ కోసం ఫోరెన్సిక్ వరకు కూడా పంపిస్తున్నాం. షర్ట్స్ ఇవన్నీ కూడా సోషల్ మీడియా చాలా వచ్చేసి అంటే అందుకే నేను మీకు అప్పీల్ చేస్తుంది ఏంటంటే, ఈ సోషల్ మీడియాలో చాలా సెన్సిటివ్ కేసు కాబట్టి వాళ్ళకి అనుమానాలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కన్ఫర్మ్ చేసేంత వరకు ఎటువంటి పోస్టులు పెట్టద్దండి. అలా అటువంటిది ఏదైనా ఉంటే మేమే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం కదా రాసే ముందర. ఎందుకంటే ఆకాష్ జాన్ ఇక్కడ ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్. ఇది లేఅవుట్లో వీళ్ళు వెల్డింగ్ వర్క్ చేస్తాడు జాన్. బేసిక్గా ఈ క్రిస్టియన్ దీంట్లో తిరుగుతూ ఉంటాడు ఆయన. ఈయనకి తెలుసు, అలా పరిచయం వీరికి. హైదరాబాద్ నుంచి బైక్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నారు సార్. సో అలిసిపోయి కానీ కళ్ళు తిరిగి కానీ అది హార్ట్ స్ట్రోక్ డాక్టర్స్ ఇస్తారు కదా మేము. క్విక్గానే తీసుకుంటామండి. స్పెషల్ కేసు కింద మనం త్వరగానే తెప్పిస్తాం. ఒకసారి చూడండి, అదే చూడండి. రోడ్ మార్జిన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సీన్ ఆఫ్ ఓపెన్స్ దగ్గర మాత్రం చూడండి, కొత్తగా గ్రావెల్ వేసారు. అంటే ఇక్కడ వెహికల్స్ కొద్దిగా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా మాదిరి కూడా మనం కనిపిస్తాం. చూడండి పైకి చూడండి, రోడ్ చూడండి. అంటే ఒకరు ఏమంటే వారు హెడ్ లైన్తో హెడ్ లైట్ లేకుండా బ్లింకర్ తోటి వారు ట్రావెల్ చేస్తున్నారు, చాలా డిస్టెన్స్ వెళ్తా ఉన్నారు. అదొక అబ్జర్వేషన్. చాలా డిస్టెన్స్ అంటే ఇప్పుడు కేసు పూర్తిగా మనం చెప్పలేం కదండి. ఫోరెన్సిక్ రిపోర్ట్స్ రావాలి, కాజ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్గా చెప్పాలి. ఇది ఇన్వెస్టిగేషన్లో ఎప్పటికప్పుడు మీకు ఫైండింగ్స్ ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మేము చెప్తున్నాం, ప్రోగ్రెస్ చెప్తాం. ఎందుకంటే ఎటువంటి అనుమానాలు రాకూడదు, ప్రజలందరికీ తెలియజేయాలి. గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ విధంగా మాకు చెప్పారు, అందుకని మేము చేస్తున్నాము. ఇంకేదైనా మేము కంక్లూడ్ చేయలేదు. మీరు ఇంకా మీ దగ్గర ఎవిడెన్స్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర అనుమానాలు ఉండొచ్చు, అవి కూడా మేము పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయి దర్యాప్తు చేసిన తర్వాతనే మేము ఫైండింగ్ చేస్తాం.
మొత్తం ఏపీ తెలంగాణలో కూడా సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. అంటే ఎలా జరిగింది అనేది కూడా యానిమేషన్ చేసి పెడుతున్నారు. సో టెక్నాలజీ మారింది, టెక్నాలజీ మారినా ఎన్ని రోజులు పడుతుందంటారు? అంటే టెక్నాలజీ అంటే ఇప్పుడు ఒకటి పోస్ట్ మార్టం రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చే వరకు మనం ఎలా కంక్లూడ్ చేస్తాం, ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇష్యూస్ ఉన్నాయి. అందువల్ల మనము పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మనం చెప్పగలం. స్పాట్ లో కర్రలు రక్తం మార్కర్తో ఉన్న కర్రలు ఉన్నాయంటే కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. అక్కడ స్పాట్ లో కూడా ఆ కర్రలు కూడా మనం కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే చూసాం మేము కూడా. అంటే రక్తం ఇప్పుడు అక్కడ ఉన్నారు ఉంది, అది ఎలా వచ్చింది అంటే ఇప్పుడు పోస్ట్ మార్టం లో మనకి ఇంజురీస్ ఎలా అయిందనుకో డాక్టర్స్ ఇస్తారు. అది కర్రలతో కొట్టారా లేకపోతే ఇంకో విధంగా అయిందా, ఇంకో విధంగా అయిందా, దాన్ని బట్టి మనం ఇన్వెస్టిగేషన్ కంక్లూడ్ చేస్తాం. ఇంకొక డౌట్ వస్తుంది. అంటే ఆ పోస్టులో బైక్ డ్రైవ్ చేసి అతను ఎక్కడ హెల్మెట్ తీయలేదు ప్రవీణ, అసలు డ్రైవ్ చేసిన ప్రవీణ గారు కాదా, తర్వాత తీసుకొచ్చి పక్క నుంచి డెడ్ బాడీ పాడేశారు అనేది రీసెంట్ పోస్టులు పెడుతున్నారు. సో ఎక్కడ ఫేస్ రివీల్ అవ్వాలి. సో బాడీ కూడా లావుగా ఉంది, సన్నగా ఉంటారనేది ఒక పాయింట్. అంటే ఇప్పుడు ఒకటి ఇమాజినేషన్కి దెర్ ఇస్ నో ఎండ్, వీ మస్ట్ గో బై ఫ్యాక్ట్స్. పోలీస్ ఆఫీసర్గా ఓకే, ఇప్పుడు మస్ట్ గో బై. మనకి ఇంకా జూమ్ చేద్దాము ఆ పిక్చర్ ని చూసి. నెక్స్ట్ ఆయన ఫోన్ ఉంది, ఫోన్ అక్కడ పడి ఉంది, అది కూడా ఫోన్ అక్కడ పెట్టి వెళ్ళిపోయారంటే ఎవరు పట్టుకెళ్తారు, ఎవరు పెట్టు. ఓకే అనుమానాలన్నీ మీరు చెప్పండి, మేము నివృత్తి చేస్తాం. ఈ పాయింట్ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము తీసుకెళ్తాం. లోపలికి ఉంది. లేదు మీరు చూడండి వెళ్ళి, అక్కడ రెయిన్ వాటర్ పోవడానికి పాత రోజుల్లో రాయిలతో కట్టిన రెయిన్ డ్రైన్ ఉంది. మీరు చూసారు లేదు, రాళ్ళు పాత ఓల్డ్ స్టోన్స్తో ఆ వాల్ ఉంటుంది ఒక పక్క. అది ఇంతవరకు మాకు ఎక్కడ అది కూడా అడుగుతాం. అది కూడా ఇప్పుడు టోల్ ప్లాజా అది ఉంది కదా, సో దట్ విల్ బి ఎంఏ ఇన్స్పెక్టర్కి ఇచ్చి వీ విల్ ఆస్క్ హౌ మచ్ స్పీడ్ ఈజ్ మెయింటైనింగ్. బండి అది ఉంది, మన సీన్లో ఉంది కదండి శ్రీకాంత్, ఆ ఫోటో ఉంది సార్, దాని మీద ఉంది, చూశారు సార్ అందరూ. అది కూడా ఫిజిక్స్ డిపార్ట్మెంట్ FSL నుంచి వచ్చారు, వారికి చూపించాము. వారు ఖచ్చితంగా దీని మీద క్రైమ్ సీన్ ఎంత డెప్త్ ఉంది, దాని స్లోప్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా స్టడీ చేశారు. దాని మీద ఎలా జరిగి ఉండొచ్చు కూడా వాళ్ళు చెప్తారు. చేశారండి. ఇన్ఫర్మేషన్ రావడమే నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది. లేదు చేశారు అక్కడ ఏమేమి సేకరించాలి అన్నీ సేకరించారు. ఏది ఉంది బాబు, అది ఫోటోగ్రాఫ్స్ పెట్టండి, ఫోటోగ్రాఫ్స్ పెట్టి. వారు ఎటువంటి అనుమానం లేదు మాకు ఎవరి మీద. ఏమండి, మీరు పోలీసు వారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి ఫైనల్గా చెప్పండి. ఆమె ఏం చెప్పలేదు, మనకేం చెప్పలేదండి. స్టేట్మెంట్ ఇప్పుడు అక్కడ ఇన్స్పెక్టర్ అడుగుతాం, మీరు మీ అనుమానాలన్నీ చెప్తారు, చూపించు. బాడీ బండి ఉంది. అది మీరు మరి అదేనండి, ఇది క్యాల్కులేట్ చేయొచ్చు. ఆ టోల్ గేట్ ఎంత పాస్ అయ్యారు ఇప్పుడు వారు ఆ టోల్ గేట్ ఇప్పుడు వరుసగా టోల్ గేట్స్ మనోహర్ ఏదది ఒక్క నిమిషం, ఆ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, నెక్స్ట్ టోల్ గేట్ ఎంతకు పాస్ అయ్యారు, దాన్ని బట్టి మనం స్పీడ్ ఆఫ్ ద వెహికల్ క్యాల్కులేట్ చేయొచ్చండి. చేస్తామండి, చేస్తాం. ఇది డిస్టెన్స్ ఇచ్చేస్తాం. ఇవన్నీ ఫైనల్ కంక్లూజన్స్ రావడానికి ఇవన్నీ మీ ఇన్పుట్స్, మా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. చూడండి, పూర్తి ఫ్యాక్ట్స్ ఇంతవరకు జరిగినవి ట్రాన్స్పరెంట్గా మీ ముందు పెట్టడం జరిగింది. ఇంకా ఫైనల్ రిపోర్ట్స్ రావాలి. ఇట్లాంటి రకరకాల క్వశ్చన్స్ వస్తున్నాయి మాకు, అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. దాని తర్వాత మేము కాజ్ ఆఫ్ డెత్ మేము చెప్పగలం. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మన ప్రెస్ మీట్ పెట్టారు సార్. నా దగ్గర ఉండాల్సినటువంటి ఆధారం నా దగ్గర ఉన్నాయి, ముమ్మాటికి ఇది హత్య అని చెప్పేసి ఎవరైనా ఒక నిమిషం బ్రదర్, నేను అప్పీల్ చేస్తున్నానండి, ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాను. మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేము. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ కేసు కింద భావించి
ఉన్నతాధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలకి వారి బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎటువంటి ఎవిడెన్స్ అనుమానం ఉన్నా మమ్మల్ని కలవచ్చు, ఎస్పీ గారిని కానీ నన్ను కలవచ్చు. వారి దగ్గర సాక్ష్యాధారాలు మాకు సమర్పిస్తే మేము ఇన్వెస్టిగేట్ చేస్తాం. ఓకే, దాంట్లో ఎటువంటి This is the doubts photo. అవసరం లేదు. దిస్ ఈస్ ద ఫోటో. అదే చూస్తున్నాను సార్. సార్ ఫస్ట్ అదేనండి ఫోటోగ్రాఫ్ ఇది ఫస్ట్ ఇదే. బైక్ టైర్ మీద పడింది. ఏఎస్ఐ ఉన్నారు కదా, ఆయనే ఫస్ట్ మ్యాన్ హూ ఫౌండ్. బౌల్ రాళ్ళు ఉన్నాయి అటు చూడండి, ఇది రెయిన్ ఇది. అంటే కార్ అంత స్పీడ్ లో తిప్పినప్పుడు మనిషికి ఎగిరిపోయే అవకాశాలు ఏమైనా ఉంటాయి? అలా ఇలాగా మీకు ఎవిడెన్స్ అంతా ప్రజెంట్ చేశామండి. సో విల్ సీ ఏం జరుగుతుంది. ఓకే, రైట్, నెక్స్ట్ ఫోటోగ్రాఫ్. ఇంతే సార్. ఇంకా సీన్ ఫోటోస్ చూపించండి. చూపించండి, ఫోటోలు చూపించాయి. నెక్స్ట్ 1 by 1 స్లైడ్ చేయండి అమ్మా. అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫైనల్ రిపోర్ట్ ఓపెనింగ్ పంపిస్తాం. డాక్టర్స్ మళ్ళీ ఇస్తాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ తీసుకుంటాం. నాలుగు కాల్ డ్రైవర్లు ఐడెంటిఫై చేశారు, వాళ్ళు ఎగ్జామిన్ కూడా చేశారు. అది వాళ్ళు కూడా ఏం సస్పిషన్ చెప్పట్లేదు. ఒక అతను చెప్పారు కదా ఎస్పీ గారు, ఒక అతను ఆయన బ్యాగు రైట్ సైడ్ ఓవర్లోడ్ ఉంది, ఇలా వెళ్తున్నారంటే అనుకున్నారని చెప్తున్నారు. మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయలేదని చెప్తున్నారు. మళ్ళీ ఎగ్జామిన్ చేస్తాం. ఇన్ వ్యూ ఆఫ్ దీస్ ఇన్పుట్స్ మళ్ళీ వాళ్ళతో మాట్లాడతాం. సార్ ఇది ఎవరు గుర్తించారు సార్ ఇలా జరిగినట్టున ఆయన అని చెప్పేసి ఐడెంటిఫై చేస్తారు? ఏదైనా రామ్మోహన్ గారు. ఐడెంటిఫికేషన్ అంటే ఇప్పుడు డెడ్ బాడీలో మీకు అందరికి చెప్పాను, డెడ్ బాడీ దగ్గర ఒక ఫోన్ దొరికింది. అంతే సార్. ఫోన్లో ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్ ఓపెన్ చేసి ఆ కాల్స్ చేసినప్పుడు వారు పాస్టర్ ప్రవీణ్గా గుర్తించడం జరిగింది. అంతవరకు వారు ఎవరైతే మనకు తెలియదు. విచారించారు, వాళ్ళకి ఏం వినిపించదు. నైట్ లారీలు వెళ్తున్నాయి అంటే అది కొద్దిగా లోపలికి ఉంది, మీరు చూస్తే కొద్దిగా కనపడకపోయి ఉండవచ్చు. అంత క్లీన్గా వాళ్ళు అబ్జర్వ్ చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ మళ్ళీ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు. అది కనుక్కుంటాను, మళ్ళీ విచారిస్తాను, డీటెయిల్గా విచారిస్తాను. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. వదంతుల మీద విజ్ఞప్తి చేస్తాను. అంతే. అదే మరీ నేను ఫ్రంట్ వారి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మాస్టర్ ప్రవీణ్ గారి ఫ్రెండ్స్ గారి వాళ్ళ వెల్ విషర్స్కి ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాము. పోలీస్ వారు చాలా ట్రాన్స్పరెంట్గా దీంట్లో కేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇంకా మీ దగ్గర ఏదైనా ఎవిడెన్స్ కానీ సమాచారం ఉంటే మాకు ఏ టైంలోనే ఇవ్వచ్చు. ఈ అనుమానాలను నివృత్తి చేయడానికి మేము ఇన్వెస్టిగేషన్లో ప్రయత్నిస్తాము. అంతేగాని దయచేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎటువంటి సోషల్ మీడియాలో ఎటువంటి వాస్తవాలు వక్రీకరించి పోస్టులు పెట్టడం, దాని మూలంగా కొద్దిగా అశాంతి కలగడానికి ట్రై చేయడం, ఇటువంటి చర్యలు చేస్తే మాత్రము చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.